హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దే ట్రెండ్స్. ఫ్రెండ్స్, మనము నర్సరావుపేటలో రీసెంట్గా స్టార్ట్ చేసిన లక్ష్మీ టయోటా షోరూంలో ఉన్నాం. సో ఈరోజు ఈ షోరూమ్ని విజిట్ చేద్దాము. అలాగే ఈరోజు మనము టయోటా కంపెనీకి సంబంధించిన అర్బన్ క్రూజర్ హై రైడర్ హైబ్రిడ్ వర్షన్ ఇది మనకి. ఇందులో వి వేరియంట్ని మనం ఈరోజు రివ్యూ చేస్తున్నాం. ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్, ఈ వెహికల్ని నేను ఎందుకు చేస్తున్నా అంటే, ఈ వెహికల్ మనకి అన్ని వేరియంట్లో ఉంది. సో సిఎన్జిలో ఉంది, పెట్రోల్లో ఉంది, అలాగే హైబ్రిడ్ ఆప్షన్స్లో కూడా 3 ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది. అలాగే మనకి 4 వీల్ డ్రైవ్ ఉంది, మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ కూడా ఉంది. సో మనం చూసే ఈ వేరియంట్ అయితే వి హైబ్రిడ్ ఇంజిన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్. సో ఈ కార్లో ఇంకొక బ్యూటీ ఏంటంటే, మనకి ఆటోమేటిక్గా బ్యాటరీ అదే రీఛార్జ్ చేసుకుంటుంది. సో మనం వైల్ డ్రైవ్ చేసుకునేటప్పుడు కారు బ్యాటరీ అనేది ఆటోమేటిక్గా అదే రీఛార్జ్ చేసుకుంటుంది. సో దీని క్లైమ్డ్ మైలేజ్ కూడా కంపెనీ వారు అయితే మనకి 27 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా క్లైమ్ చేస్తున్నారు. సో మిగతా డీటెయిల్స్ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇంజిన్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో హైబ్రిడ్ ఇంజిన్ మనం చూస్తున్నది. సో ఇంజిన్ వచ్చేసరికి మనకి 1490 సీసీతో వస్తుంది. BS6 ఫేజ్ 2 పెట్రోల్. సో మనకు పవర్ వచ్చేసరికి 68 కిలోవాట్స్గా ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 122 న్యూటన్ మీటర్గా ఉంటుంది. అలాగే హైబ్రిడ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నట్లయితే మనం సిస్టమ్ మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి మనకి 85 కిలోవాట్స్ వస్తుంది. అలాగే బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసరికి మనకి 177.6 వోల్ట్స్గా ఉంటుంది. అలాగే దీంట్లో యూస్ చేసిన మోటార్ వచ్చేసరికి ఏసీ సింక్రోనస్ మోటార్. అలాగే ఈ మోటార్ యొక్క పవర్ వచ్చేసరికి మనకి 59 కిలోవాట్స్గా ఉంటుంది. అలాగే టార్క్ వచ్చేసరికి 141 న్యూటన్ మీటర్గా మనకి ఇందులో వస్తుంది. సో ఇది మనం డ్రైవ్ చేస్తుంది 2 వీల్ డ్రైవ్. ఫ్రెండ్స్, ఇక్కడ ట్విన్ ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ చూడొచ్చు. అలాగే యూనిక్ క్రిస్టల్ అప్పర్ గ్రిల్ విత్ క్రోమ్ గార్నిషన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా స్టైలిష్ అనిపిస్తుంది. అలాగే మనం ఇక్కడ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ని చూడొచ్చు. ఇక్కడ మీరు న్యూ డిజైన్లో ఉన్న గ్రిల్ని చూడొచ్చు. లోయర్ గ్రిల్ని కార్కి ఇంకా బ్యూటీని యాడ్ చేస్తుంది. సో మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. సో స్కిడ్ ప్లేట్ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ. ఇంకా వీల్ సైజెస్ వచ్చేసరికి మనకి బై డిఫాల్ట్గా 215/60 R17 ఇంచ్ విత్ మిషన్ కట్ ఎల్ఐ వీల్స్తో రావడం జరుగుతుంది. ఒకసారి డైమెన్షన్స్ కూడా చూసినట్లయితే మనకి లెంత్ వచ్చేసరికి మనకి 4365 mm, విడ్త్ వచ్చేసరికి మనకి 1795 mm, హైట్ వచ్చేసరికి 1645 mm, వీల్ బేస్ వచ్చేసరికి 2600 mm, అలాగే టర్నింగ్ రేడియస్ వచ్చేసరికి మనకి 5.4 మీటర్స్గా ఉంటుంది. ఇంకా ఇందులో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 45 లీటర్స్ ఇస్తున్నారు. అలాగే సీటింగ్ కెపాసిటీ యాజ్ యూజువల్గా 5 మెంబర్స్ ఉంటున్నారు. ఈ వెహికల్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేసరికి మనకి 1265 kg to 1295 kg విత్ యాక్సరీస్ అని చెప్తున్నారు. ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా మనకి మొత్తము ఫుల్లీ టైల్ ల్యాంప్ వస్తుంది. కనెక్టెడ్ ఏం కాదు, ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది మధ్యలో, బట్ అట్రాక్టివ్ లుక్ బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు షార్క్ ఫిన్ యాంటీనా, అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే బ్రేక్ స్టాప్ ల్యాంప్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దీని బూట్ స్పేస్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 373 లీటర్స్ ఉంటుంది. అలాగే కింద చూసుకున్నట్లయితే స్పేర్ వీల్ మనకు సపరేట్ క్యాబిన్ కూడా ఉంటుంది. సో దీన్ని లిఫ్ట్ చేస్తే మనం స్పేర్ వీల్ కూడా యాక్సెస్ చేయొచ్చు. కింద స్కిడ్ ప్లేట్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి బ్యాక్ డోర్ చూసుకుందాం ఫ్రెండ్స్. సో మనకి ఇదైతే 90 degrees ఓపెనింగ్ కాదు, బట్ మనకి దిగటానికి ఎక్కడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లెగ్ రూమ్ కూడా చాలా సఫిషియంట్ ఉంటుంది. నేను 6 feet ఉన్నా కూడా నాకు హైట్ కూడా చాలా ఈజీనే ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో దిగటానికి కూడా మనకి చాలా ఈజీ అనిపిస్తుంది. ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్ చూసుకున్నట్లయితే ఈ మనకి బ్లాక్ ఫినిషింగ్స్తో రావడం జరుగుతుంది. డోర్ హ్యాండిల్స్, సో ఇదంతా మనకి కుషన్తో రావడం జరుగుతుంది, 4 doors. సో ఇంకా ఎక్కడ చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ ORMs కంట్రోల్కి, ఎలక్ట్రికల్కి, అడ్జస్టబుల్కి. సో ఇది ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది వచ్చేసరికి డోర్ లాక్స్, విండో లాక్. ఇది వచ్చేసరికి డోర్ లాక్, అన్లాక్. ఇవి వచ్చేసరికి ఆల్ పవర్ విండో కంట్రోల్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కింద చూసినట్లయితే బాటిల్ హోల్డర్, ఎట్ ది సేమ్ టైం మనకి స్పీకర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి స్టీరింగ్ వీల్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనకు బటన్స్ ఉన్నాయి. కాల్ బటన్, కాల్ ఆన్సర్ బటన్, వాయిస్ కమాండ్స్. సో ఇది వచ్చేసరికి ఇక్కడ టయోటా లోగో. సో ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇందులోకి వచ్చేసరికి మోడ్స్ బటన్ వస్తుంది, క్రూజ్ కంట్రోల్ బటన్. సో సెట్ రీసెట్కి మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఆపరేషన్కి సంబంధించినవి ఇటు సైడ్ చూడొచ్చు. సో ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మీడియాకి సంబంధించినవి ప్లస్ మైనస్ వాల్యూమ్ కంట్రోల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా అయితే స్టీరింగ్ వీల్కి అయితే మనకేంటంటే లెదర్ స్ట్రాప్తో రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. దట్టు ఈ ఫ్రంట్ డాష్ బోర్డ్ మొత్తం మనకి లెదర్ స్టిచ్చింగ్ రావడం ఏంటంటే మనకి ఒక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.
సో ఇది వచ్చేసరికి మనకి లైట్ అడ్జస్ట్మెంట్, ఇవి వచ్చేసరికి మనకి కెమెరాకి సంబంధించినవి. ఇది వచ్చేసరికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్ వ్యూ నుంచి చూసినట్లయితే మనకి డాష్ బోర్డ్ అయితే చాలా స్పేషియస్ ఉంటుంది. సో మనకు ముందు మిర్రర్లో నుంచి చూసినా కానీ రోడ్డు కానీ మనకి కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయడానికి బాగుంటుంది. సో ఇక్కడ మీరు ఇంకో పర్సన్ కూర్చున్నా కానీ చాలా ఫ్రీగా ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. డాష్ బోర్డు విషయానికి వస్తే మనం ఇక్కడ ఏసీ వెంట్స్ చూడొచ్చు. సో గ్లవ్ బాక్స్, ఇది మనకి కూల్డ్ గ్లవ్ బాక్స్. సో ఇక్కడ మీటర్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఆల్ ఫంక్షనింగ్ ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టచ్ స్క్రీన్ కంట్రోల్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది మీకు ఇక్కడ చాలా స్మూత్ అనిపిస్తుంది. సో చాలా స్పీడ్ అండ్ స్మూత్ అనిపిస్తుంది. సో వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ సింగిల్ ఫ్రేమ్లోనే మనకు కనపడుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏసీ వెంట్స్ విత్ ప్యానిక్ బటన్. సో ఇక్కడ వచ్చేసరికి ఆటో క్లైమేట్ కంట్రోల్ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ కంట్రోల్స్ కూడా మీరు అన్ని గమనించవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆటోమేటిక్ వేరియంట్ చూస్తున్నాము. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా కిందకు వచ్చేసరికి మనకి ఏంటంటే ఈవీ మోడు, డ్రైవ్ మోడ్స్ మనకి అనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ మనకి 2 వెంటిలేటెడ్ రావడం జరుగుతుంది అనమాట. సో వాటికి సంబంధించిన కంట్రోల్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంకా వచ్చేసరికి కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి హెడ్ రెస్ట్. ఇంకా ఐఆర్విఎం సంగతికి వచ్చేస్తే మనకి ఇది ఆటో ఐఆర్విఎం ఇక్కడ విత్ ఫంక్షనింగ్ వస్తుంది మనకి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకి కారు గెస్చర్కి సంబంధించిన ఇన్సైడ్ లైట్స్ ఇవి. సో ఇది వచ్చేసరికి మనకి సన్ రూఫ్ కూడా మనకి 1 టచ్తో రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి కార్ మొత్తం వస్తుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఫుల్ కార్ మొత్తం ఫుల్ రూఫ్తో రావడం జరుగుతుంది, మూన్ రూఫ్ మనకి ఇది. సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి క్లోజింగ్ కూడా సేమ్ ఒకే బటన్తో మనం క్లోజ్ చేయొచ్చు. ఓవరాల్గా ఫ్రంట్ క్యాబిన్ మొత్తం ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు డీసెంట్ లుక్ని ఇస్తుంది. మీకు సైడ్ వ్యూ నుంచి చూసినట్లయితే మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ ఒకసారి ఓవరాల్గా కార్ మొత్తం చూడండి, మీకు ఎంత స్పేషియస్ అనిపిస్తుందో. ఇది 4.3 మీటర్ అవటం వల్ల మీకు చాలా స్పేషియస్గా అనిపిస్తుంది కార్, ఒకసారి చూడొచ్చు. ఓవరాల్గా అయితే మనకి బ్యాక్ డోర్ ఇలా ఉంటుంది. మనకి 90 డిగ్రీస్ ఓపెన్ కాదు కానీ, బట్ మన వెహికల్లోకి ఎంటర్ అవ్వడానికి ఎగ్జిట్ అవ్వడానికి మనకి ఈజీగానే ఉంటుంది. సో మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అట్లయితే ఇక్కడ డోర్ హ్యాండిల్స్ ఇదంతా మనకి కుషన్తో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఫినిషింగ్తో రావడం జరుగుతుంది, విండో కంట్రోల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సీట్లో 3 హెడ్ రెస్ట్లు వస్తున్నాయి, ఇక్కడ చూడొచ్చు. 3 వచ్చేసరికి మనకి లెదర్తో రావడం జరుగుతుంది. సో అలాగే మనకి ఇది కూడా చూడొచ్చు, కప్ హోల్డర్. సో మనకి ఇది కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ చూసుకున్నట్లయితే మనకి ఇంకా పార్సిల్ ట్రే. సో దీంతో పాటు ఇక్కడ రేర్ ఏసీ వెంట్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి 2 ఏసీ వెంట్స్ వస్తున్నాయి, అలాగే అడ్జస్ట్మెంట్ వస్తుంది. కింద చూసుకున్నట్లయితే మనకి 2 పవర్ సాకెట్స్ వస్తున్నాయి, ఒకటి యూఎస్బి, ఒకటి వచ్చేసరికి టైప్ సి. సో ఇక్కడ వచ్చేసరికి మొబైల్ హోల్డర్ కూడా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయడం ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. మీకు ఏ విషయాలు నచ్చినాయో కింద కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ టు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు.